హాయ్ హలో అందరికీ. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదైతే మార్నింగ్ వ్లాగ్ అనమాట. మా చిన్నోడు స్కూల్కి 6:30 కల్లా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏంటి అంటే బస్సు పెట్టాము. లాస్ట్ ఇయర్ వరకు బస్సులో వెళ్తుండేవారు. బస్సు అయితే మాత్రం 6:30 కల్లా వెళ్ళిపోవాలి. స్కూల్ స్టార్ట్ అయిపోతుంది, 7 o'clockకే స్టార్ట్ అవుతుంది. సో అందుకని చెప్పి ఈ ఇయర్ నుంచి ఏం చేసామంటే మేమే మేమే పికపింగ్ చేసుకుందాం అని చెప్పి బస్సుని మానేసాము, బస్ మానిపించేసాము. అందుకని చెప్పి ఏదైనా కూడా బస్ మానిపించినా కూడా వాడైతే 6:30 కల్లా రెడీ అయిపోవాలి. సో మార్నింగ్ ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ చేయనంటాడు, పాలు తాగనంటాడు. అంటే అంత ఎర్లీ మార్నింగ్ ఎవరికి తినాలని అనిపించదు. సో డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక అసలు తిండనమాట. అందుకని చెప్పి నేనైతే డ్రై ఫ్రూట్స్తో లడ్డు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇది అనుకోండి, ఒక లడ్డూని వాడు బాక్స్లో పెట్టేస్తే డ్రై ఫ్రూట్స్ వెళ్తాయి, చక్కగా ఆ స్నాక్ బాక్స్లోకి ఒక స్నాక్ పెట్టినట్టుగా కూడా అయిపోతుంది అని చెప్పి ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేస్తాను. బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి వాడైతే 6:45 కల్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. వాడికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసి దెన్ నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి నా ఇంటి పనులన్నీ ఫినిష్ చేసేసుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని అయితే చేసేస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, నా మార్నింగ్ రొటీన్లో ఈరోజు అయితే నేను రాగి ఉప్మా చేద్దామని అనుకుంటున్నాను. ఈవెన్ రాగి కూడా అంతే, వాళ్ళు రెగ్యులర్ డైట్స్లో అయితే ఇంక్లూడ్ చేసుకోరు. మామూలుగా మనం రాగంబలు తాగుతాము, వాళ్ళకి అలా చేసిస్తే అసలు తాగరనమాట. అందుకని చెప్పి నేను ఏంటంటే దోశ బ్యాటర్లో రాగి పిండిని మిక్స్ చేయడం, ఇలా ఉప్మా చేస్తున్నప్పుడు రాగి పిండిని మిక్స్ చేయడం చేస్తాను. ఎలాగో ఒకలాగా ఆ రాగి అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి అని చెప్పి ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటాను అనమాట. సో అందుకని చెప్పి ఈరోజు అయితే రాగి ఉప్మాని చేసి ప్యాక్ చేసేస్తాను వాడు బాక్స్లోకి. వాళ్ళు ఏంటంటే మధ్యాహ్నమే వచ్చేస్తారు, 1:40 కల్లా స్కూల్ అయిపోతుంది. సో 2 కల్లా ఇంటి దగ్గర ఉంటారు. సో ఇంకా మనకి లంచ్ బాక్స్ కట్టాల్సిన పని లేదు. నేను లంచ్ ఏంటి అంటే ఒక 12-12:30కి స్టార్ట్ చేస్తాను. వచ్చేటప్పటికి వేడివేడిగా ఉంటాయని చెప్పి. సో ఇంకా అందుకని చెప్పి నాకు చాలా టైం ఉంటుంది. ఇంత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన తర్వాత మా హస్బెండ్ ఇంకా 8 o'clock కల్లా ఆఫీస్కి వెళ్ళిపోతారు. సో ఇంకా నాకు ఆ ఫ్రీ టైంలో ఎంత టైం ఉంటుంది కదా, 8 o'clock నుంచి ఇంకా 12 o'clock వరకు ఆ టైంలో నేనైతే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని చేసేద్దాం ఈరోజు అని చెప్పి అనుకుంటున్నాను. సో ఏంటంటే డ్రై ఫ్రూట్స్ మనం నానపెట్టి ఇవ్వడం, వాళ్ళు ఇక్కడ అక్కడ పాడేయడం చేస్తున్నారు. ఇలా లడ్డు కనుక చేసి ఇచ్చాము అంటే ఫస్ట్ మనం గమనిస్తాం ఇక్కడ తింటున్నారా లేదా అని చెప్పి. తింటున్నారు అంటే నేను అప్పుడు బాక్స్లోకి పెడితే బాక్స్లో పెట్టినా కూడా తినేస్తున్నారు అనమాట. అందుకని చెప్పి ఇప్పుడైతే ఇంకా డ్రై ఫ్రూట్ లడ్డూని చేసేస్తాను. అండ్ అలానే నా మార్నింగ్ రొటీన్లో రాగి ఉప్మాని ఎలా చేసానో కూడా చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో రాగి ఉప్మా ఉంది, బట్ అదేంటంటే నేను బన్సీ రవ్వతో చేసింది, ఇది ఉప్మా రవ్వతో చేసిన రాగి ఉప్మా చేస్తున్నాను. సో అందుకని ఈరోజైతే మన వీడియోలో రాగి ఉప్మా అండ్ అలానే డ్రై ఫ్రూట్ లడ్డూని చూపిస్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను ఈ గ్లాస్తో ఇంత క్వాంటిటీ ఉప్మా రవ్వను అయితే తీసుకున్నాను. ఒక కళాయిలో నెయ్యి వేసి ఉప్మా రవ్వను వేసి బాగా వేయించుకుంటున్నాను. ఉప్మా రవ్వ మంచి అరోమా వచ్చినంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ లోపల నేను ఉప్మాకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే చాప్ చేసుకుంటున్నాను. దీనికోసం పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, టమాటో, అలానే క్యారెట్, కరివేపాకు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను. క్యారెట్ని అయితే నేను రెగ్యులర్గా అన్ని బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోకి ఇంక్లూడ్ చేస్తాను. అది ఊతప్పం అయినా, దోశ అయినా, ఈ ఉప్మా అయినా కూడా చాప్ చేసి వేసుకుంటాను. క్యారెట్లో మనకు ఉండే ఫైబర్ లభిస్తుంది అని చెప్పి. సో ఇక్కడైతే ఫైన్గా చాప్ చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నాను. అండ్ దెన్ ఇప్పుడు అదే కళాయిలో ఉప్మా రవ్వ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని ఒక 2 పెద్ద స్పూన్స్తో రాగి పిండిని అయితే తీసుకొని దీన్ని కూడా మంచి స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఒక పక్క పాలు కూడా మరిగిపోతున్నాయి. సో ఇంకా మా చిన్నోడిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత మా హస్బెండ్ నేను కలిసి కూర్చొని టీ అయితే తాగుతాం అనమాట. సో ఇప్పుడు ఈ వేయించుకున్న రాగి పిండిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు ఉప్మాకైతే తాలింపు పెట్టేసుకుంటున్నాను. రాగిని మన రెగ్యులర్ ఫుడ్లో ఇంక్లూడ్ చేయాలి అని నేనైతే ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. మేమైతే అంబలు చేసుకొని తాగుతాం, పిల్లలకి రోజు ఒకేలా ఇస్తే తాగరు కదా, అందుకని చెప్పి రాగితో డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. మన డైలీ బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా ఇంక్లూడ్ చేసుకునేలాగా ఈవేళ అయితే రాగి ఉప్మాలో రాగి పిండిని ఉప్మాలా చేసేస్తున్నాను, రాగి పిండి కలిపి. సో ఇంక ఇప్పుడైతే ఉప్మాకి తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఇందులో మనకి శనగపప్పు, మినపప్పు,
ఆవాలు, ఇంకా మూఫల్లి ఇవన్నీ వేసి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, మనం తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, క్యారెట్, టొమాటో అన్నీ వేసి పచ్చి బఠానీ వేసి బాగా వేయించుకుంటున్నాను. నా దగ్గర స్వీట్ కార్న్ ఉంటే స్వీట్ కార్న్ కూడా వేస్తాను, బట్ స్వీట్ కార్న్ అయితే లేదు. సో అందుకని చెప్పి ఇది వేయించుకుంటున్నాను అనమాట. ఇవన్నీ కొంచెం అంత సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గించేసుకుంటే తొందరగానే సాఫ్ట్ అయిపోతాయి. సో పక్కనే హాఫ్ బాయిల్డ్ కూడా వేస్తున్నాను. తింటే తింటాడు, లేకపోతే తిండు. ఒక్కొక్కసారి వాడి ఇష్టం అనమాట. ఇప్పుడు మనం తీసుకునే ఉప్మా రవ్వకి 3 ఇంతలు నీళ్ళైతే నేను వేస్తున్నాను అనమాట. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో ఆ గ్లాస్తో 3 ఇంతలు తీసుకుంటున్నాను. తీసుకొని వన్స్ ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఈ లోపల నేను ఏం చేశాను అంటే, ఆ రాగిపిండి ఏదైతే తీసుకున్నానో దాన్ని కూడా నేను వాటర్ వేసి కలిపేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఒక చిన్న బౌల్లోకి తీసుకున్నాను కదా, సో రాగిపిండిని కూడా వాటర్ వేసి కలిపేసి పెట్టేసుకున్నాను. పిండిలా వేస్తే ఏమవుతుందంటే ఉండకట్టేస్తుంది. సో అందుకని చెప్పి నేను వాటర్ వేసి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే ఇలా వాటర్ బాయిలింగ్ అవుతుందో ఈ స్టేజ్లో నేను సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే కనుక సాల్ట్ని ఇక్కడ వేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పుడైతే వాటర్ మరుగుతుందో మనం రాగి పిండిని కలిపి ఉంచుకున్నాం కదా, ఇగోండి ఇలా కలిపేసి ఉంచుకోవాలి. కలిపేసి ఉంచుకున్న దాన్ని ఈ వాటర్లో వేసేయాలి. ఇది వేసిన తర్వాత ఒక ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మనం వేయించి ఉంచుకున్న రవ్వను కూడా వేసేస్తాం అనమాట, ఉప్మా రవ్వను కూడా. అండ్ అలానే కొత్తిమీర కూడా కట్ చేసి వేసేసుకుంటున్నాను ఈ స్టేజ్లోనే. ఇంక ఇప్పుడు ఉప్మా రవ్వను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఒక హాఫ్ స్పూన్ వేసి కలిపేసుకొని పెట్టేసుకుంటే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. రాగి రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. రవ్వ వేసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి, ఉండకట్టకుండా చూసుకోండి. మంట సిమ్లో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోవాలి దీన్నైతే. సో ఇంక ఇక్కడైతే మనకి రాగి ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇంకా వాడికి కొంచెం తిన్నంత తింటాడు, లేకపోతే బాక్స్లోకి పెట్టేస్తామన్నమాట. సో ఇంకెప్పుడు మూత పెట్టేసిన తర్వాత ఇంకా స్కూల్కి దేబెట్టేసి నా పూజ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దామని చెప్పి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పటికీ ఇంక ఇక్కడైతే వర్షం పడడం స్టార్ట్ అయింది. క్లైమేట్ అయితే చాలా చల్లగా అనిపించింది. సో ఇంకా ఇప్పుడైతే మార్కెట్లో దొరికే స్వీట్స్ కన్నా మనం ఇంట్లో చేసుకుంటే ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామో మనకి క్లియర్గా తెలుస్తుంది కదా. అందుకని ఈ లడ్డూస్ అయితే ట్రై చేస్తున్నాను. ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఒక్కొక్క కప్పుతో తీసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ అంటే బాదాం, కాజు, పిస్తా ఉన్నా కూడా తీసుకోండి, చాలా మంచిది. బట్ నా దగ్గర పిస్తా ఉండి కూడా నేను మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా కొంచెం నెయ్యి వేసి రోస్ట్ చేసుకోండి. నెయ్యి వేసుకొని రోస్ట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కొన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయన్నమాట. అండ్ 1 by 1 పంకిన్ సీడ్స్ కానీ, సన్ఫ్లవర్ సీడ్స్, నువ్వులు ఇవన్నీ కూడా 1 by 1 వేసుకొని నేను బాగా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏమంటే డ్రై రోస్ట్ కాదు, కొంచెం రోస్ట్ చేసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది ఆ టైంకి. అండ్ ఇక్కడైతే నేను డేట్స్ని తీసుకుంటున్నాను. స్వీట్ ప్లేస్లో షుగర్ కానీ బెల్లం కానీ వాడకుండా ఈ డేట్స్ని అయితే నేను తీసుకుంటున్నాను. డేట్స్ని కూడా తీసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. సీడ్లెస్ డేట్స్ అయితే ఇంకా మంచిది. ఇప్పుడు మనం రోస్ట్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. మరి టూ ఫైన్ పౌడర్ అవ్వకుండా చూసుకోండి. కొంచెం టెక్స్చర్ ఉండేలాగా గ్రైండ్ చేస్తే లడ్డూస్ అనేవి చాలా బాగా వస్తాయి. ముందుగా ఇప్పుడు మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్ లడ్డు బాగా రావడానికి కోసం అని చెప్పి పేస్ట్ చేసి ఉంచుకున్న డేట్స్ని నేను మళ్ళీ గీ వేసుకొని కాస్తంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చేలాగా రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట, వేట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ డేట్స్ మిక్స్చర్లోకి వేసేసి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని లడ్డూస్ లాగా చుట్టేసుకోవడమే. అండ్ ఫైనల్లీ మన హెల్దీ అండ్ డెలీషియస్ డ్రై ఫ్రూట్స్ లడ్డూస్ అయితే రెడీ అయిపోతున్నాయి. సో ఇవి టీ టైంలో అయినా, స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడైనా ఇలా హోమ్ మేడ్గా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే మెయిన్గా మా పిల్లలు స్నాక్ బాక్స్లోకి పెడతానమాట ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్ అయితే. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఈజీ ప్రిపరేషన్ అండ్ సూపర్ టేస్టీ లడ్డూస్ కూడా. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మా చిన్నోడైతే బాక్స్లోకి లడ్డు పెట్టండి అని చెప్పి అడిగి మరీ పెట్టించుకుంటున్నాడు. సో
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. హోప్ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ ఇంకా మంచి మంచి రెసిపీస్‌తో తొందరలోనే మళ్ళీ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తాను. సీ యూ సూన్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.